బాగున్నారా? బాగానే ఉన్నాం సార్. మీ పేరేంటండి? నా పేరు ఉమామేశ్వరరావు సార్. ఎన్ని ఎకరాలు కల్చర్ చేస్తున్నారు? మేము ఒక 5 ఎకరాలు చేస్తున్నాం సార్. ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఒక 5 సంవత్సరాల నుంచి చేస్తామండి. ఓకే. ఇప్పుడు కల్చర్ అంటే ఎన్ని రోజులు అండి? 75 రోజులు అవుతుంది సార్. మేత ఏం వాడుతున్నారు? మేత అవంతి అండి. బాగుంది గ్రోత్ బాగానే ఉంది. ఓకే. మరి మెడిసిన్స్ ఏమన్నా వాడుతున్నారా? హోమిపాస్ట్ వాడుతున్నాం సార్. ఏ కంపెనీ అండి అది? హోమిక్స్ బెస్ట్. ఓకే. ఎవరు చెప్పారు మీకు అది? మాకు అమలాపురం నుంచి వస్తున్నారండి టెక్నీషియన్ గారు. వేరే పక్క ట్యాంకర్ కాడికి వచ్చారు సార్. వచ్చి సార్ ఇలా ఉంది సార్ అని చెప్పాను సార్. అంటే ఎలా ఉంది? గ్రోత్ కొంచెం స్లోగా ఉందంటే ఇది వాడమ్మా హోమిపాస్ట్ బాగా పనిచేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది అన్నారు. సరే వెళ్ళి ఒకసారి పట్టుకొచ్చి ఆయన దగ్గర వాడాను సార్. కేజీకి ఎంత వాడారు అది? కేజీకి 10 గ్రాములు ఏమన్నా సార్. 10 గ్రాములు జల్ల ఒకటి ఇచ్చారు సార్. రిజల్ట్ మీకు ఎలా తెలిసింది? ఎన్ని రోజులు తెలిసింది? వారానికి చూసాను సార్. వారానికి అయితే చాలా బాగా వచ్చింది సార్. చాలా బాగా పనిచేసింది. పర్లేదని నేను మళ్ళీ ఇంకో డబ్బా తెచ్చి కూడా పెట్టాను సార్. పెడతాను కూడా. ఇప్పుడు జెల్ ఏది వాడుతున్నారు? జెల్ అదే జెల్ కూడా చాలా బాగా వస్తుంది. బైండింగ్ బాగా వస్తుంది సార్. ఫీడ్ బాగా పట్టుకుంటుంది సార్. అది చాలా బాగా పట్టుకుంటుంది. ప్రొబయోటిక్స్ ఏం వాడుతున్నారు? ప్రోయిబ్ సార్. అది ఏ కంపెనీ? అలాగేనండి. అది కూడా చాలా బాగా పనిచేస్తుందండి. అది వాటర్ కలర్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇతరులు కూడా వాడొచ్చాను. మా పక్కన కూడా ఉన్నారు సార్. ఇంకా వాళ్ళు కూడా వాడించేలాగా మేము అడిగారు. సరే తెచ్చుకోండి సార్ అని చెప్పాను. వాడతాం అంటున్నారండి వాళ్ళు కూడా. నమస్తే అండి. నా పేరు శ్రీహర్ష. కొమరగిరిలో 20 ఎకరాలు రైలు చెరువులు చేస్తున్నాం మేము. నా పేరు సూర్యుడిని. నేను మా కృష్ణనగర్ చెరువు మీద చేస్తున్నానండి. 10 ఎకరాల చెరువు మీద మేము వాడతామండి. గ్రోత్ చాలా బాగుందండి. పక్క రైతులు కూడా వాడమని చెప్పింది.